అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద ఉన్న అక్కసును మరింత పదును పెడుతున్నారు. భారతీయ సరుకులపై 25% దిగుమతి సుంకాల మోత మొదలై వారమన్న గడవక ముందే మరింత పెంచుతానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆగస్టు 9 నాటికి రష్యా ఉక్రెయిన్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. ఆగస్టు 7 నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై 25% దిగుమతి సుంకాన్ని ఇప్పటికే ప్రకటించారు. రష్యా నుంచి భారత్ చమురును విపరీతంగా కొనుగోలు చేస్తుండటంతో రష్యాకు లాభాల పంట పండుతోందని, ఇందుకు భారతే ప్రధాన కారణమని ట్రంప్ మరోమారు ఆరోపించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముందు భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2% కాగా ఆ తర్వాతి రోజుల్లో అది 35 నుంచి 40% చేరుకుంది. ఈ నేపథ్యంలోనే రష్యా భారత్ చమురు వాణిజ్యాన్ని దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్. రష్యా లాభాలకు కారణమవుతున్న భారత్పై మళ్లీ టారిఫ్లను విధిస్తారని ట్రంప్ ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్టు చేశారు. రష్యా నుంచి భారత్ విపరీతంగా భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోంది. సొంత అవసరాల కోసం మాత్రమే కాదు, ఇతర దేశాలకు తిరిగి రీసేల్ చేసేందుకు రష్యా నుంచి ఆయిల్ని కొంటోంది. ఇలా కొన్న ఆయిల్ని అక్రమంగా ఓపెన్ మార్కెట్ పద్ధతిలో విదేశాలకు అమ్ముకుని లాభాలు గడిస్తోంది. భారత్కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచినీళ్లలా ఖర్చుపెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్కు ఇవేం పట్టవు, అందుకే భారత్పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా అని ట్రంప్ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగానే భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ సార్వభౌమత్వ దేశమైన తమకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్కు విదేశాల నుంచి దిగుమతి కావలసిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతుల్ని పెంచుకున్నామని తెలిపింది. భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిన మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. స్వయం అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది.